నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ వర్మ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు రోజు రోజుకి రాజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారం చేపట్టాలి. జగన్ని ఇంటికి పరిమితం చేయాలి. అది వాళ్ళు వ్యూహం. అయితే డబుల్ సెంచరీ కొడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నారు. 175 నియోజకవర్గాల్లో డబుల్ సెంచరీ ఏంటని చాలామందికి అనుమానం ఉండొచ్చు. 25 ఎంపీలు కలుపుకుంటే 200 సీట్లు మేము ఈసారి గెలుస్తాము. అపజయం అన్నదే లేదు. ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నది. నాకు తిరుగులేదు, నన్ను చూసి నాకు ఓటేస్తారని చాలా కాన్ఫిడెంట్గా ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ వస్తుందా రాదా అన్న మీమాంసలో ఎట్టకేలకు బీజేపీ కూడా పొత్తు పార్టీలు జనసేన టీడీపీ తోటి కలిసి ముందుకు సాగుతున్నాయి. సీట్ల పంపిణీలు కూడా పూర్తయిన నేపథ్యం. మరి ఈ పరిస్థితుల్లో గెలుపు గుర్రాలకే బీజేపీ సీట్లు ఇచ్చిందా? ఏ ప్రాతిపదిక మీద వాళ్ళు అభ్యర్థులను ఖరారు చేశారు? వాళ్ళ విజయ శాతాలు ఏంటి? వాళ్ళు తీసుకున్న ప్లేసులు కరెక్టేనా? ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 ఎన్నికలకు చర్చనీయాంశంగా మారుతుంది. ఇందులో భాగంగా అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి మాజీ ఎంపీ గీతా గారు ఈసారి కమలం గుర్తుతో బరిలోకి దిగబోతున్నారు. గీతా గారు గతంలో పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఆ పార్టీ అనే అంశాన్ని పక్కన పెట్టి మళ్ళీ మోదీ గారు ఏదైతే ఆయన వే ఆఫ్ స్టైల్ ఉన్నదో, ఆయన వే ఆఫ్ పొలిటికల్ గ్రాఫ్ ఉన్నదో దానికి నేను సైతం అంటూ ఆయనతో కలిసి వెళ్తున్న నేపథ్యం. మరి అరకు పార్లమెంట్లో ఆవిడ ఏ రకంగా ప్రజలతో మమేకం అవుతున్నారు? ఈసారి విజయం కోసం ఆవిడ వేస్తున్న అడుగులేటి? గీతా గారు ఎక్స్క్లూజివ్గా మనతో పాటుగా ఇంటర్వ్యూలో ఉన్నారు. నమస్కారం. నమస్కారం అండి. గీతా గారు, ఏంటి మళ్ళీ పార్లమెంటు అరకు 2014 విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో మీరు మనస్తాపకు చెందడం, కొత్త పార్టీ పెట్టడం, జనజాగృతి రైట్, జనజాగృతి పెట్టడం, మళ్ళీ ఇప్పుడు బీజేపీకి వెళ్ళడం, ఏంటి ఈ ప్రస్థానం? యాక్చువల్లీ నా ప్రస్థానం అంతా కూడా అది ఒక దైవ నిర్ణయంలో జరిగిందని చెప్పాలి. ఎందుకంటే రాజకీయాలు ఫస్ట్ 2013లో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అప్పుడు యువకుడు అట్ ద సేమ్ టైం ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తాడని ఆలోచించి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ డెఫినెట్గా ప్రజల కోసం పనిచేస్తారని నమ్మి వైసీపీలోకి పోటీ చేయడం జరిగింది. అప్పుడు పోటీ చేసిన తర్వాత మీరు అన్నట్టు ఒక నెలలోనే స్వాభిమానం దెబ్బతిని అక్కడ ఉండలేక నెల రోజుల్లోనే కూడా పార్టీకి దూరం అయిన సందర్భం చూసాము. అండ్ 2018లో కొత్త పార్టీ పెడదాము, ఎందుకంటే ఒక మహిళగా, ఒక గిరిజనరాలుగా, అలాగే ప్రజలకు దగ్గరగా మెలిగిన 5 సంవత్సరాలు చూసిన దానిలో చాలామందికి అభివృద్ధి ఫలాలు అందట్లేదు. సంక్షేమం, అభివృద్ధి కూడా ప్రతి ఒక్కరికి అందాలి అన్న సంకల్పంతో పార్టీ పెడదామని ఆలోచన అండ్ పార్టీ పెట్టడం జరిగింది. పెట్టిన సంవత్సరానికి 2019లో నా హెల్త్ కూడా కొంచెం ఇష్యూస్ వచ్చి దానివల్ల దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. అండ్ డిఫరెంట్ అంటే ప్రతి ఒక్క స్టెప్లో లైఫ్లో ఎవ్రీ స్టెప్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. సో బ్యాడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్ అన్నది పక్కన పెడితే ఎక్స్పీరియన్స్ అయితే అయింది. సో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత 2019లోనే జనజాగృతి పార్టీని ఆల్మోస్ట్ 5 లక్షల మెంబర్షిప్ కూడా చేసాం. ఆ టైంలో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయడం జరిగింది. అఫీషియల్లీ ఎలక్షన్ కమిషన్ ద్వారా విలీనం చేసి 2019లోనే నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి బీజేపీ కోసం పనిచేస్తున్నాము. అండ్ పర్టికులర్లీ మనం చూస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇండియాని ఒక విశ్వ గురువుల రూపుదిద్దడంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది. అండ్ ఈరోజు భారతీయులు ప్రపంచవ్యాప్తంగా గౌరవంగా ఉన్నారంటే దానికి కారణం ఈరోజు నరేంద్ర మోదీ గారని ఎవరిని అడిగినా చెప్తారు. అది సో ఒకప్పుడు మనకుండే రెస్పెక్ట్ ఏంటి, ఈరోజు ఇండియన్స్ అంటే మనకుండే రెస్పెక్ట్ ఏంటి అన్నది ఈరోజు మనం చూస్తే అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలు చూస్తే ప్రాంతీయ పార్టీలకి ఇక్కడ పెద్దపీట వేస్తుంటారు. జాతీయ పార్టీలకి ఆ ఛాన్స్ ఎప్పుడు ఎవరు. కాంగ్రెస్ హవా నడిచింది, అది గతం. కానీ బీజేపీకి ఎప్పుడూ ఏమీ లేదు ఇక్కడ. అలాంటి బీజేపీ పార్టీని మీరు చూన్ చేసుకుండి ఇక్కడ సక్సెస్ సాధించే పరిస్థితి ఉంటుందా అన్నది చాలామంది అనుమానం. అంటే బీజేపీ సిద్ధాంతపరమైన పార్టీ. ఇక్కడ నేషన్ ఫస్ట్ అన్నది ఎప్పుడు ఉంటుంది. నేను కూడా మొట్టమొదటి నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చింది కూడా ప్రజలకు సర్వీస్ చేయాలి. నాకు భగవంతుడు ఒక మంచి జీవితాన్ని ఇస్తే ఆ మంచి జీవితంలో ఉన్న హ్యాపీనెస్ని ప్రజలకు కూడా పంచాలి. ప్రతి ఒక్కళ్ళ లైఫ్కి ఒక గోల్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు నేను ఇది ఎదగాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తారు.
రెండోది మనం చూస్తే మన రాష్ట్ర పరిస్థితి చూస్తే ఈరోజు విభజనకి గురైన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరూ అంటారు ప్రాంతీయ పార్టీలని, కానీ పరిస్థితి చూస్తే వితౌట్ ద సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఈ రెండు స్టేట్స్ కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే బాగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ లాంటి నగరం ఉన్న తెలంగాణ ఈరోజు అప్పుల కుప్పగా మారి ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తి నోరు బాదుకుంటున్నారు ఖజానా ఖాళీగా ఉందని. అంటే ఏదో ఏనుగు వెలక్కాయ తిన్న తర్వాత అది బయటకు వచ్చేస్తుందట, అట్లాగా మొత్తం స్వాహా చేసేయడం జరిగింది అక్కడ కూడా. ఇక్కడ చూస్తే అప్పుల కుప్పగా మారి ఇక్కడ కూడా 11 లక్షల కోట్ల అప్పుతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా అప్పు భారాన్ని ఇప్పుడు పడ్డారు. ఎందుకంటే అది గవర్నమెంట్ యొక్క అసమర్థత. అండ్ రెండోది సరిగ్గా కూడా ఇచ్చిన నిధుల్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా కేవలం ఏంటంటే మనకి ప్రజలు మనం వేసే ఆ బిస్కెట్లకి పడతారు. సంక్షేమం పేరుతో ప్రతి నెల ఓట్లు కొనుక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు. అంటే నార్మల్లీ ఇంతకుముందు ఎలక్షన్స్ టైంలో ఏదో కొంచెం డబ్బులు ఇచ్చేవారని విన్నాం. అసలు నేనైతే అందులోకి ఎప్పుడు వెళ్ళలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి ఖర్చు లేదండి. అరకులో నేను ఇది చాలా గర్వంగా చెప్తాను, గిరిజనులు ఎప్పుడు ఓటు వేయడానికి డబ్బులు తీసుకోరు. ఎందుకంటే నాకు తెలిసి ఇంకా 2014 బిఫోర్ 2014 అయితే చిన్న చిన్న ఖర్చుల కోసం అప్పుడు కిషోర్ చంద్రదేవ్ గారు 2009లో పోటీ చేసినాడు 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు అయిందని విన్నాను. ఎందుకంటే అరకు ప్రాంతంలో ఉన్న గిరిజనులు చాలా అమాయకులండి బేసికల్లీ. అండ్ మనకి సిటీస్లోకి వచ్చేసరికి ఒక సినిమా చూడాలి, ఒక షికార్కి వెళ్ళాలి, ఒక షాపింగ్కి వెళ్ళాలి, ఇట్లా రకరకాలైన అవసరాలు ఉంటాయి. వాళ్ళకి హ్యాండ్ టు మౌత్ అండి, వాళ్ళకి అక్కడ ఏమీ ఉండదు. వాళ్ళకి డబ్బులు ఇచ్చినా సరే మీరు ఏం చేయాలన్నా తెలియదు. సో వాళ్ళంతా ప్రకృతి మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు 90% ఆఫ్ ద పీపుల్. సో ఇంకా వాళ్ళ మైండ్స్ మనం కరప్ట్ చేయలేదు, కరప్ట్ అవ్వలేదు. కరప్ట్ చేయకపోవడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఆ విషయంలో. ఎందుకంటే వాళ్ళ మైండ్స్ కరప్ట్ అవ్వకపోవడం వల్లనే ఈ రోజుకి చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతున్నారు. అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో తెలిస్తే హస్తం గుర్తు తెలుసు, లేకపోతే సైకిల్ తెలుసు, లేకపోతే ఫ్యాన్ తెలుసు. ఇప్పుడు మిగతా గుర్తులు వాళ్ళు అంత ఫాస్ట్గా దాన్ని బ్రెయిన్కి ఎక్కించుకోలేరు. అది ఓట్ శాతం మీద పడే ఛాన్స్ ఉండదు అని చెప్పి చాలామంది అనుమానం. మీ ద్వారా మీడియాకి నేను చెప్పదలుచుకున్నాను ఒక విషయం. ఫ్యాన్ ఎప్పుడు తెలుసండి? 2013 ఎండింగ్ లోనే ఫ్యాన్ గుర్తు వచ్చింది. 6 నెలల్లో ఫ్యాన్ గుర్తు మనం తీసుకెళ్ళగలిగాం. రాజశేఖర్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి కన్నా పాపులారిటీ ఉందా రాజశేఖర్ రెడ్డి గారికి? నరేంద్ర మోడీ గారితో లెక్క పెట్టుకుంటే. అండ్ 5 సంవత్సరాలుగా అంటే ఇది అపోహ అండి, కమలం వెళ్ళలేదు అన్నది అపోహ. చాలా మంది కమలం గుర్తు వెళ్ళలేదు, మేము కమలం గుర్తు చెప్పవలసి వస్తుందని అంటున్నారు. కానీ నేను మారుమూల ప్రాంతాల్లో కూడా పర్యటించడం జరిగింది. మొన్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్స్ గురించి గ్రామాల్లో LED వెహికల్స్ వెళ్ళి ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్లు వేసుకొని నాదే నాదే అని చెప్తున్నారో ఇవన్నీ కాదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నరేంద్ర మోదీ గారి పథకాలు చివరికి వాళ్ళు చెప్పిన ఆ 9 నవరత్నాలు కూడా నరేంద్ర మోడీ గారి ఫండ్స్ తోటే ముందుకు వెళ్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటే ముందుకు వెళ్తున్నాయి అని చెప్పి అధికారులు వాళ్ళ నోటంట వాళ్ళు చెప్పవలసిన పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మానిటర్ చేశారు. నోడల్ ఆఫీసర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చూసారు, అది ఆన్లైన్ చూసారు, అట్లా ఏం మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి గత్యంతరం లేక ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు అని చెప్పవలసిన పరిస్థితి వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో. అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ ఉంటుంది. 2014లో అధికారం తెలుగుదేశం పార్టీ చేపట్టినా మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఆ టైంలోనే కదా మీరు గెలిచిన అంశం. అది వన్ సైడ్ వెళ్ళిపోతుంటుంది. అదంతా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నది. దీన్ని అంతటినీ కూడా బ్రేక్ చేసి వెళ్ళడానికి మీరు వేస్తున్న వ్యూహాలండి. వైఎస్ అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి వచ్చిన తర్వాత మేము చాలా కష్టపడడం వల్ల ఫ్యాన్ గుర్తుకు తీసుకెళ్ళగలిగాం. అది కూడా 6 months, అంతకన్నా ఎక్కువ మేమేం ట్రై చేయలేదు. వైఎస్ అప్పుడు కూడా ఇదే ప్రశ్న అడిగారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుసు కానీ ఫ్యాన్ గుర్తు ఎలా తెలుసు అని. సో ఆ రోజు ఫ్యాన్ గుర్తు ఎలా తీసుకెళ్ళామో ఈ రోజు 3 సంవత్సరాల నుంచి కమలం గుర్తు మీద తీసుకెళ్తున్నాం. సో కమలం గుర్తు అంతకన్నా వెళ్ళింది. రెండోది మీరు గమనిస్తే ఒక రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశారు అన్న విషయం గిరిజన గ్రామాల్లో ప్రతి ఒక్క చోట సంబరంలా జరిగింది. ఓకే, అది బయట ప్రపంచానికి అంతవరకు తెలియక చాలా మంది ఏమనుకుంటారంటే బయట నలుగురిని అడిగేసి ఇక్కడంతా వైఎస్ఆర్ ఉంది అని అనుకుంటారు. ప్రజలు విరక్తిగా ఉన్నారండి. అసలు ఎవరు సైలెంట్ రెవల్యూషన్ ఉంది అక్కడ. ఇంతకు ముందులాగా నాతో వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్న కొన్ని లక్షల మంది ఈరోజు ఇదే బీజేపీలో ఉన్నారు.
మీతోటి 2014లో పనిచేసామండి అని చెప్తూ వచ్చేవాళ్ళు. నాకు ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు చెప్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద క్యాడర్ నాతోటి ఉన్నారు ఈరోజు. మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ధీమా వైనాట్ 175 అంటున్నారు, అంటే 2 సెంచరీ కొడతాం అంటున్నారు. పరదాలు కట్టుకుని తిరిగే వాళ్ళకి గ్రాస్ రూట్ లెవెల్లో రియాలిటీ ఏం తెలుస్తుంది? ఫోన్లేండి, ఆయన అదే అపోహలో ఉన్నాయండి. అదే మంచిది కూడా మనకు కూడా. అపోహలో ఉన్నప్పుడే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు. అందరూ చాలా అపోహల్లో ఉంటారు. సో గ్రాస్ రూట్ లెవెల్ రియాలిటీ ఏంటంటే ఈరోజు మనం వెళ్ళి ప్రజలకి ఈరోజు ఈ అన్యాయం జరిగింది అని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలకే పూర్తిగా తెలుసు. ప్రజలే చెప్తున్నారు, అమ్మ మాకు ఈ ప్రాబ్లం వచ్చింది. మీరు నంబర్ చెప్తే నిన్న ఎలక్ట్రిసిటీ పర్వాలేదు, అక్కడంతా చిన్న హౌసెస్ కదా, ఎలక్ట్రిసిటీ అంత ఉండదు, ఎలక్ట్రిసిటీ గురించి అక్కడ చెప్పాల్సిన అవసరం లేదంటే ఏం మాట్లాడుతున్నారమ్మా? పూరి పాకలకు కూడా మీటర్లు పెట్టి మా దగ్గర కరెంట్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. చిన్న ఇళ్ళకు కూడా అక్కడ ఇంటి పన్ను వేస్తున్నారు. రోడ్డు లేదమ్మా, ఈ రోడ్డు చూసి చూడండి ఎలా ఉందో, రోడ్డు పన్నును వసూలు చేస్తున్నారు. మంచినీళ్ళు లేవు, సెస్సులు అని చెప్పి వసూలు చేస్తున్నారు మా దగ్గర. మాకు తినడానికి తిండే లేదు, ఇవన్నీ ఎక్కడ కట్టుకుని మేము కట్టం, పోతే పో అని చెప్పడం జరిగింది. మేము కట్టము, నువ్వేం చేసుకుంటే చేసుకోని చెప్పడం జరిగింది. ఇంకా సంక్షేమ పథకాలు అంటారా, 100 మందిలో ఎదురికే అందుతుందండి. వాళ్ళు చెప్తున్నట్టు వాళ్ళు బటన్ నొక్కి వాళ్ళ బినామీ అకౌంట్లోకి వెళ్తున్నాయేమో కానీ ప్రజల్లోకి డబ్బులు వెళ్ళిపోతాయి. సంక్షేమ పథకాల మీద నేను గెలుస్తానని ధీమా ఆయన చెప్తున్నారు కదా. అదేనండి, అంటే జనాలని అతను ఎలాగా లెక్క పెట్టుకుంటున్నాడంటే ఎంతసేపు జనాలు చేయి చాచి బెగ్గర్స్ లాగా ఉంటారని అతని నమ్మకం. ఏంటంటే నేను ఎంతసేపు ఒకరికి ఒక ఇది ఇచ్చేసి అంటే వాళ్ళ జీవితాలు కొనేస్తున్నాను. ప్రజలు కూడా దీని విషయంలో చాలా అప్రమత్తం అయ్యారు. ఏంటంటే ఆయన సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇచ్చాడు. మద్యం పేరుతో ఆయన 10 పైసలు మామూలుగా పైనుంచి ఇస్తుంటే 100 రూపాయలు కింద నుంచి లాగేసుకుంటున్నాడు. ఆ విషయం అందరికీ తెలుసు. ఆటో వాళ్ళు తిరుపతిలో ఈ మధ్యకాలంలో ఎవరో చెప్తున్నారు, ఆటో ఊరికే సరదాగా ఆటో ఎక్కి ఏ పార్టీ అన్నది చెప్పకుండా ఆటో ఎక్కి ఎలా ఉంది బాబు పరిస్థితి అంటే, ఈ జగన్మోహన్ రెడ్డికి మాత్రం పొరపాటును కూడా ఓటు వేయమండి, మేమే క్యాంపెయిన్ చేస్తాము, వేయొద్దని, ఎంత ఇచ్చినా అంత తీసుకుంటాము, మేమేమన్నా 10,000 అడిగామా, మాకు ఇచ్చాడు. ఈ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో, రిపేర్లకి అంతకన్నా డబుల్ అవుతుంది. అండ్ 15,000 రూపాయలు అంటే ఒక కుటుంబం వస్తే అక్కడ తిరుపతిలో 4 ఆటో ఎక్కుతారు, 3 వెనకాల కూర్చోలేరు, కుటుంబం వస్తుంది కాబట్టి 15,000 రూపాయలు చలాన్ల రూపంలో ఫోటోలు తీసి వసూలు చేయడం జరిగిందట. సో ఇట్లాగా లెక్క పెట్టుకుంటూ పోతే ప్రతి ఒక్కరి జీవితంలో అండి వాళ్ళు ఏదో సంక్షేమిస్తున్నారని అనుకుంటున్నారు. సో ఈసారి గెలుపు తథ్యం అంటారు. 100% అండి, 100%. ఎందుకంటే గెలుపు మా గెలుపు కాదు, ప్రజల గెలుపు వస్తుంది ఈసారి. ప్రజలే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం చేయగలరు అన్నది 100% ప్రజలే బుద్ధి చెప్తారు. గీత గారు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం ఏంటి మీకు తెలిసినంత వరకు, మీరు చూసినంత వరకు? ఆయన ఆలోచన తీరు ఎలా ఉంటుంది? ఆయన ఆలోచన తీరంటే ఆయన యాజ్ ఇట్ ఈస్ కూడా ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అండ్ ఆయన ఒక నియంత లాగానే బిహేవ్ చేస్తారు. అది పార్టీ అవనియండి, పబ్లిక్ అవనియండి, ఎవరితోటి అవనియండి. ఆయన ఎప్పుడు ఎవరు చెప్పింది మాకు వినరు, ఆయన చెప్పింది వినమంటారు. సో ఎప్పుడైతే నాయకుడు అన్న వాళ్ళు ప్రజా అభిప్రాయాన్ని తీసుకోరో డెఫినెట్గా నియంత పాలననే చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి లీడర్షిప్ గురించి మాట్లాడంటే నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆయన మనం ఏదైనా సమస్య మీద వెళితే, నేను ఇప్పుడు వరకు అలా ఉన్న లీడర్ని ఎవరిని చూడలేదండి. ఆయన 15-20 మినిట్స్ మాట్లాడతారు. మాట్లాడి ఆయన రివర్స్లో మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏది గ్రౌండ్ అయిందా, నిజంగా ప్రజలకు ఏది అవసరం, మనం ఇస్తుంది అవసరమా, లేకపోతే ఇంకేం చేస్తే బాగుంటుందా. సో నాకు ఎప్పుడు కూడా 20 నుంచి 30 మినిట్స్ 40 మినిట్స్ కూడా 1-on-1 అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఎందుకంటే ప్రజా సమస్యల గురించే వేరే ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటారు. ఆయన ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, వింటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలా అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారని నన్ను 2014-19 నేను కలిసిన ప్రతిసారి అడగడం జరిగింది. ఒకసారి అయితే ఇది మీడియా పరంగా నేను ఎప్పుడు చెప్పలేదు, 2018-19 మధ్యలో వెళ్ళినప్పుడు ఒక మాట అడిగారు నన్ను. నాకు ఆ మాట విన్న తర్వాత కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు రివర్స్ అయిపోయారు, చాలా గొడవలు జరుగుతున్నాయి. గీత, ఆంధ్రప్రదేశ్ కల్లో మెరిసే నఫరత్ కర్తే హై అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన మీద కోపంగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి ఆయనకి. నేను ఇంత చేశాను కదా, ప్రజలు నా మీద ఎందుకు కోపంగా ఉన్నారు అంటే ఏదైతే వదంతులు అవే నమ్ముతున్నారా, చేసిందంతా రాలేదా అంటే, నేను అప్పట్లో చెప్పాను సార్ ఒక ఎమోషనల్ సినిమా చూస్తున్నారు, సినిమా చూసినంతసేపు ఉంటుంది, బయటకు వచ్చాక అది ఉండదు, బట్ డెఫినెట్గా ఒక రోజు వస్తుంది సార్ అర్థం చేసుకునే పరిస్థితి మీరు చెప్పేది.
100% మనం మంచి చేస్తున్నాం అన్న విషయం ఒక రోజు ప్రజల్లోకి వెళ్తారు సార్ అని నేను సమాధానం చెప్పడం జరిగింది. అంటే చెప్తున్నా, అంటే ఒక నాయకుడు ప్రజలు మనసుల్లో ఉన్నామా లేదా అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఒక నాయకుడికి ఉందండి. ఈరోజు నేను చెప్పేది, నరేంద్ర మోడీ గారు ఇలా అడిగారంటే ఆయన మనస్తత్వం ఒక లీడర్గా ప్రజల కోసం ఎంత ఆలోచిస్తారు. ఈ రోజుల్లో ప్రజలు నా మీద కోపంగా ఉన్నారా, నాతో సంతోషంగా ఉన్నారా అని ఆలోచించే నాయకులు చాలా తక్కువ. అలాంటి నాయకుడి దగ్గర నేను మెంటర్షిప్ చేస్తున్నాను. అది నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారితో అనుభవం ఏదన్నా? అనుభవం అంటేనండి రకరకాల అనుభవాలు అయినాయి. ఒకసారి ఏదో ఇష్యూస్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని నేను ఒక ఇష్యూలో వాటర్ విషయంలో ఏదో చెప్పడం జరిగింది. అక్కడ మనం కొంచెం చేస్తే బాగుంటుంది అని చెప్తే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో నా ఇంటరాక్షన్ చాలా తక్కువ అండి, చాలా చాలా తక్కువ. ఆయన గీతమ్మ తల్లి అని తెలిసేవారు నేను. గీతమ్మ, నువ్వు ఎప్పుడు ఇబ్బందులు తెలుసుకుంటూ ఉంటే లైఫ్ అంతా ఇబ్బందులు చెప్తూనే ఉంటారు. సో అక్కడ ఎవరికి ఏ బిస్కెట్ వేయాలో ఆలోచించుకో, అంతేగాని అక్కడికి వెళ్ళి సమస్యలు పరిష్కారం చేసే దిశగా నువ్వు పనిచేస్తే డెఫినెట్గా నీకు సమస్యలతోటి నీ జీవితం అంతా అయిపోతుంది. నువ్వు చెప్తూనే ఉంటావు, నేను వింటూనే ఉంటాను. సో బెటర్ అక్కడ ఏ బిస్కెట్ వేయాలో అది చేసుకుని అక్కడి నుంచి మూవ్ అయిపో. వింటూ ఉంటే ప్రజలు కూడా కష్టాలు చెప్తూనే ఉంటారని చెప్పారు. సో ప్రజలు కష్టాలు చెప్తూనే ఉంటారు కానీ మనం వినకూడదు అన్న విషయం ఒక నాయకుడిగా ఆయన ఉద్దేశం, అది ఉద్దేశం అంతే. ఆయన 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 మెంటాలిటీ అది. అంటే మనం తప్పు పడడానికి లేదండి, ఆయన ఆలోచన, ఆయన విధానాలు. చాలా బాధపడిన సంఘటన ఉందా ఆయనతో? చాలా బాధపడింది. అంటే నేను యాక్చువల్లీ ఇది మర్చిపోలేనివి లేదు, ఆయనతోటి నాకు అట్లాంటిది ఏం లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటరాక్షన్ నాకు చాలా తక్కువ, చాలా తక్కువ. అంటే ఫ్యూ మంత్సే నేను ట్రావెల్ చేశాను, ఎందుకంటే ఆయన జైలు నుంచి బయటకు వచ్చాక ఫ్యూ మంత్స్ మొత్తం స్టేట్ అంతా చూసుకోవాలి కాబట్టి ఫ్యూ మంత్సే ట్రావెల్ చేశాను. ఇక నెక్స్ట్ ఎంపీగా అయ్యాకైతే 1 month ఉన్నాను పార్టీలో. ఆ తర్వాత నుంచి పార్టీ దూరం వెళ్ళాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కొంచెం సపోర్టే చేశారు. ఎందుకంటే నేను చదువుకున్న దాన్ని, ఒక ఆశయంతో వచ్చిన దాన్ని, కొంచెం నన్ను అంత మిగతా వాళ్ళలాగా నన్ను నిజంగా అవమానించలేదు. ఆయన వ్యక్తిగతంగా చెప్పాలంటే నన్ను ఎప్పుడు అవమానించలేదు. ఎవరితో ఆయన అపాయింట్మెంట్లు ఇవ్వరట, ఎవరిని కలరట, నిజమండి ఇవన్నీ? నాకు తెలియదండి, ఎందుకంటే నాతో బాగానే ఉండేవారు. నేను అది ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, బికాస్ నా వరకు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అని నేను ఎప్పుడు చెప్పను, ఇంతకుముందు చెప్పలేదు. నేను అక్కడున్న కోటరీ తోటి, అక్కడున్న జనాలతోటి, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళతోటి చాలా ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు మీరున్నప్పుడు కోటరీ ఇప్పటికీ నడుస్తుందా? నడుస్తుంది కదా, అదే కోటరీ నడుస్తుంది. కొంచెం చేంజ్ అయ్యారు కానీ మినిస్టర్లు వాళ్ళు కాదండి, మినిస్టర్లు వాళ్ళు కాదు. 2.5 years తర్వాత మళ్ళీ కొత్తగా ఇంకో టీంని పెట్టారు కదా మినిస్టర్లు. ఇది కూడా మీరు అంటున్న కోటరీ కూడా మళ్ళీ లేదు. ఈ కోటరీ అంటే 2019 తర్వాత వచ్చిన మినిస్టర్స్ వాళ్ళు ఆ రోజు పార్టీ చేసిన ఆ అవమానాన్ని నేను పిఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు నాకు అసలు నేను ఎంపీ వద్దు సార్, నేను రిజైన్ చేస్తానని చెప్పి నేను ప్రధానమంత్రి గారిని మొట్టమొదటిసారి కలిసిందే ఈ గ్రీవెన్స్ తోటి. ఏంటంటే నేను ఒక గౌరవనీయమైన కుటుంబం నుంచి వచ్చాను సార్, ఇవన్నీ నేను భరించలేను, నాకు వద్దు, నేను డెఫినెట్గా కూడా నేను ఇంకా ప్రజాసేవలో ఉంటాను కానీ నాకు రాజకీయాలు వద్దని చెప్పి వెళ్ళిపోదామని ప్లాన్ చేశాను. కానీ ఆ రోజు ప్రధానమంత్రి గారు 2 లక్షల ఓట్లు వచ్చినాయి నీకు అని అడిగారు. 5 lakh votes వచ్చినాయి సార్ అన్నాను. అంటే 5 లక్షల మంది నువ్వు మోసం చేస్తున్నావా అని అడిగారు. ఆ క్వశ్చన్ నన్ను ఆలోచింపు చేసింది. ఇది పార్టీలు కాదు, ఇది పనిచేసే టైం, ఎలక్షన్స్ అంటే జోక్ కాదు, యూ హ్యావ్ టు వర్క్ అని చెప్పి ఆ రోజు పార్టీ సంగతి పక్కన పెట్టి నువ్వు పని చేయి, నేను సపోర్ట్ చేస్తానని అన్నారు. ఆ తర్వాత ఆయన్ని చూసిన తర్వాత చాలాసార్లు నేను అనుకున్నాను, హౌ ఫుల్లిష్ ఐ వాజ్. నిజంగా భగవంతుడు ఒక అవకాశం వచ్చింది 10 మందికి సర్వీస్ చేయడానికి, ఈ రాజకీయాలు పక్కన పెట్టి పనిచేద్దాం అని చెప్పి ఆ రోజు నుంచి నిర్ణయం తీసుకుని పనిచేశాను. ఆ తర్వాత దే వాజ్ నెవర్ లుకింగ్ బ్యాక్. పార్టీ విషయంలో కూడా నేను నో రిగ్రెట్స్. బోర్డ్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్న సక్సెస్ఫుల్ గా సాగుతుందా గీత గారు? 100% అండి. ఎలా? ఎందుకంటే ఏ రోజు అయితే మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న అనౌన్స్మెంట్ చేశారు. మీరు చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా బీజేపీ అప్పుడు యాజ్ ఇట్ ఈస్ కూడా దే వాజ్ నో అలయన్స్. బట్ ప్రజలు అయితే మాత్రం 100% అలయన్స్ ఉంటే ఎట్లా చేస్తారో అట్లాగే ఓటు వేయడం జరిగింది. లేకపోతే రాయలసీమలో 3 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే కేవలం అది బీజేపీ వ్యక్తి మీద ఉన్న వ్యతిరేకం కాదు, అది కేవలం ఓటు చేయకూడదని ప్రజలు భావించడం వల్ల.
సో ఈ రోజు వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు. అంటే తెలుగుదేశం జనసేన వరకు బాగానే ఉంది, కానీ బీజేపీ కలిసిన తర్వాత చాలా ఓట్లు పోతాయి. బీజేపీని అనవసరంగా వీళ్ళు తీసుకున్నారు. వ్యతిరేక ఓటు చెల్లనివ్వను అని చెప్పింది డెఫినెట్గా అది ప్రజలు గమనిస్తారు. బీజేపీ వలన ఈ రోజు రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఎందుకంటే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. ఓకే, రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ లేకపోతే అస్సలు స్టేట్ గవర్నమెంట్ ఫంక్షన్ చేసే పరిస్థితి కూడా లేదు ఈరోజు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాల్లో ఇన్ని త్యాగాలు చేయడానికి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని త్యాగాలు చేయడానికి కానీ కారణం ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో ఈరోజు రాష్ట్రాన్ని పెట్టారు. ఎందుకంటే రాష్ట్రం ఈరోజు ఉన్న పరిస్థితి ఎలా అయితే విచ్ఛిన్నమైపోయిందో, అభివృద్ధి కుంటుపడిపోయిందో, ప్రజా జీవితాలు ఎట్లా అయితే బలైపోయాయో, ఈరోజు బలైపోయింది ప్రజలే, కంప్లీట్గా బలైపోయింది ప్రజలే. సో అది చూసి ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక ఏకతాటిపై రావడం జరిగింది. సో రాష్ట్రానికి డెఫినెట్గా ఎవరైతే పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ప్రజలు కూడా దాన్ని గమనిస్తున్నారు. ప్రజలకు కూడా తెలుసు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇంపార్టెంటో స్టేట్ అభివృద్ధిలో. సో ఖచ్చితంగా ప్రజలు కూడా గమనిస్తారు. అలాంటి డ్యామేజ్ ఏమీ ఉండదు, పైగా డెఫినెట్గా ప్లస్ ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే తెలివైన వాళ్ళు మేధావులు ఉన్నారో కూడా వారందరూ కూడా బీజేపీ సహకారం ఎంత అవసరమో రాష్ట్రానికి అన్నది తెలుసు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు వల్లే బీజేపీ కలవాల్సి వచ్చిందండి తెలుగుదేశం పార్టీతో. ఎందుకంటే చాలా టైం తీసుకున్నారు. వాళ్ళు టికెట్లు అనౌన్స్ చేశారు, అసలు వస్తుందా రాదా అన్నారు. ఇప్పుడు సడన్గా టికెట్లు మీరు అనౌన్స్ చేయించుకున్న తర్వాత పూర్తిగా ఇంకా ప్రజల్లోకి వెళ్ళి క్యాంపెయిన్ చేసుకునే అంత టైం దక్కలేదేమో. ముందుగా కానీ మీరు కలిసిలా ఉంటే ఇంకా మంచి ప్లేస్లు ఏమన్నా వచ్చినాయేమో అని చాలామంది మాట్లాడుతున్నారు. అదేం లేదండి, అన్ని టైంకి ఎవ్రీథింగ్ అండర్ ద సన్ హ్యాస్ ఇస్ ఓన్ టైం అన్నట్టు. డెఫినెట్గా అన్ని రైట్ టైంలో జరిగినాయి. ముందు వచ్చి ఉంటే ఇంకా డిస్ప్యూట్స్ అవునేమో. ఇట్స్ నాట్ దట్ అది పాజిటివే కాదు, నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ మీరు చూస్తే 2014లో అలయన్స్ అన్నది 8 రోజుల ముందే అయింది. వెరాజ్ ఇప్పుడు మనకి 2 months టైం ఉండింది. గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేయడానికి, జనాల్లో వెళ్ళడానికి, ఓట్ ట్రాన్స్ఫర్ చెప్పడానికి టైం ఉండింది. అంటే ఏదైనా 2014ని అసలు దీంతో కంపేర్ చేయడానికి ఉండదు. ఎందుకంటే 2014 రాష్ట్ర విభజన అంశం. ప్రధాని మోదీ గారిని ఖచ్చితంగా గెలిపించాలని ఒక నినాదంతో ముందుకు సాగుతున్న నేపథ్యం. ఎందుకంటే కాంగ్రెస్ అన్యాయం చేసిందని చెప్పి కాంగ్రెస్ పూర్తిగా భూస్థాపితం అయిపోయిన నేపథ్యం. అది డిఫరెంట్ ఎలక్షన్. దానికి 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ ఎన్నికలకి కూడా సేమ్ అలాగే ఉంటుందని అనుకుంటున్నారా మీరు? యాక్చువల్లీ 2014లో మీరు నాతో విభేదిస్తారేమో నాకు తెలియదు. ఆ రోజు రాష్ట్రంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ లేవండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారన్న సింపతి ప్రజల్లో ఉంది. మేము ప్రజల్లో తిరిగాం, ఎలా తండోపతండాలుగా వచ్చారో మేము చూసాం. యాక్చువల్లీ నాకు తెలిసి 2014లో చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే సీఎం అవడానికి ప్రిపేర్డ్గా మెంటల్గా ఈసారి జగన్ కొట్టేస్తాడన్న ఆలోచనలోనే ఉన్నారు. సో వేవ్ అంతా వైఎస్ఆర్సీపీకి ఉండింది. మేము కూడా చాలా చాలా అంటే ఇన్ఫ్యాక్ట్ జగన్ గారు సీఎం అవడానికి అరేంజ్మెంట్స్ కూడా చేసేసుకున్నారు. ఎప్పుడైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్ రావడం మొదలుపెట్టాయో అప్పుడు అర్థమైంది ఏంటంటే వేవ్ అటువైపు వెళ్ళింది టీడీపీకి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఉన్న అలయన్స్ అది వర్కౌట్ అవుతుందని ఎవరు అనుకోలేదు. అండ్ మోడీ గారు 2014లో ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూస్తే కొత్తగా ఆయన పిఎం అవడానికి, ఎందుకంటే సౌత్ ఇండియాలో అంత ప్రామినెన్స్ లేని పరిస్థితి మోడీ గారు జరగాలన్నది. అండ్ కాంగ్రెస్ అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు. వాళ్ళు ఎలా ఆలోచించారంటే కాంగ్రెస్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ కేసీఆర్ని ఇద్దరిని పెట్టుకుని వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ క్యాప్చర్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. సో మోడీ గారి వేవ్ బేసికల్లీ నార్త్ ఇండియాలో బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఆయన అక్కడ బాగా నోన్ మోర్ దాన్ ఇన్ ద సౌత్. సో అప్పటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వీఆర్ స్ట్రాంగర్ అండి. ఈరోజు మోదీ గారు డైరెక్ట్లీ 400+ అని చెప్పగలుగుతున్నారంటే ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమం, ఆయన ఈ దేశం కోసం ప్రతిదీ కూడా ప్రజల్లోకి ఎప్పుడూ లేనిది. తమిళనాడు లాంటి ప్లేస్లోనే సీట్లు గెలుస్తారు గట్టిగా, ఒంటరిగా వెళ్ళి కూడా సీట్లు గెలుస్తారు అన్న ఒక ధీమా ఈరోజు వ్యక్తమైందంటే సౌత్ ఇండియాలో. దానికి కారణం నరేంద్ర మోడీ గారు. సో ఆ లీడర్షిప్ కూడా ఇక్కడ ప్రజలు కూడా స్లోలీ మార్పు వస్తుందండి. ఇప్పుడు తెలంగాణలో ఉంది, అసెంబ్లీలో 1 సీటు గెలవలేదు, వేరే పార్లమెంట్లో 4 సీట్లు గెలిచారు. అండ్ ఇప్పుడు ఎలక్షన్స్ చెప్పంటే 1 సీట్ నుంచి 8 సీట్లకు వచ్చారు. డెఫినెట్గా పార్లమెంట్లో ఇంకా మనం చూపించగలిగే పరిస్థితి ఉంది. వెరీ స్ట్రాంగ్ అనుకున్న స్టేట్ ప్రాంతీయ పార్టీ కేసీఆర్ మీరు చూస్తున్నారు పరిస్థితి ఏంటన్నది. ఎందుకంటే మనం అనుకున్నది ఒకటైతే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టు, మనం ఏదైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయనుకుంటున్నామో చేస్తున్న తప్పులు కూడా అంతే బలంగా వెళ్తున్నాయి. ఒక్కోసారి గీతా గారికి దైవభక్తి చాలా ఎక్కువ.
చాలా ఎక్కువ అండి. అందుకని ఎక్కువ భగవంతుని స్మరించుకుంటున్నారు. అవును, రామ ఎక్కువ. మంత్రమేనా వేరే మంత్రాలు ఏమైనా ఉన్నాయా? లేదు జై లేదు, శ్రీరామేనా? జై శ్రీరామ ఓం నమ శివాయ. ఇద్దరిని మిక్స్ చేశారా? ఒకటి ఎందుకంటే వారణాసి, ఇంకోటి అయోధ్య. ఎందుకంటే మా హస్బెండ్ బేసికల్లీ శివభక్తులు. ఓకే. శివభక్తులు. మా ఇంట్లో ప్రతిరోజు అభిషేకం ఉంటుంది. మా ఇంట్లో నర్మద బాణం ఉంది. సో ప్రతిరోజు అభిషేకం ఉంటుంది. ఆయన రోజు 3 గంటలు ఫోన్ కట్టేస్తారు మార్నింగ్. హ్యాపీగా పూజ చేసుకుంటారు. సో ఆ బ్లెస్సింగ్స్ మా కుటుంబానికి అంతా ఉంటాయని మేము ప్రత్యేకంగా. పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి గీత గారి ఈ ఎన్నికల్లో? పవన్ కళ్యాణ్ గారి పాత్ర డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఈ అలయన్స్ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశించారు. దానికోసం కృషి చేశారు. ఎవరెవరైతే ఆశించారో వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా స్ట్రాంగ్గా ఆయన ఆర్గ్యుమెంట్ని స్ట్రాంగ్గా సెంట్రల్ నేషనల్ పార్టీకి వినిపించారు. ఖచ్చితంగా ఇందులో మొదటి నుంచి ఆయన సంకల్పించారు వ్యతిరేక ఓటు చేయనివ్వకూడదని. ఇందులో కూడా ఆయన 100% అదే మాట, అదే నినాదం అక్కడ కూడా వినిపించారు. అండ్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు కూడా చెప్పడం జరిగింది. అలాగే మా అందరి అభిప్రాయ సేకరణ కూడా చేశారు. కొంతమంది వేరేగా ఇచ్చి ఉండొచ్చు, కొంతమంది అంటే అది సీల్డ్ కవర్లు ఇచ్చాము అందరూ కూడా. సో అందరి అభిప్రాయాల్ని సేకరించారు. వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా తెప్పించుకున్నారు. రాష్ట్రం ఈరోజు ఎలాగైతే డిస్ట్రక్షన్తో స్టార్ట్ చేసి అధోగతి పాలైందో అది మొత్తం గమనించే సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనుకోదు, బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. మోదీ గారికి, అమిత్ షా గారికి పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానమా? ఖచ్చితంగా ఇష్టం అండి. అంటే వీళ్ళు చెప్పుకోవడమేనా ఇక్కడ? లేదు లేదు లేదు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక అభిమానం ఉంది. ఎందుకంటే ఆయన కూడా ఆయన కెరీర్ని మొత్తం సాక్రిఫైస్ చేసి ఈరోజు చెప్పాలంటే ఆయన సంపాదించే ప్రతి రూపాయి తీసుకొచ్చి ప్రజల్లో ఖర్చు పెట్టి అంత అవసరం లేదండి. కాకపోతే అంత ప్రజల కోసం ఆయన చేయాలన్న తపన డెఫినెట్గా నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి, అలాగే జాతీయ నాయకత్వానికి ఆయన అంటే చాలా గౌరవం ఉంది, చాలా ప్రేమ కూడా. ఓకే. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సీట్లు కానీ, మీకు వచ్చిన సీట్లు కానీ, ఇది ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఏమీ కనిపించట్లేదు. ఆయన 24 తీసుకుంటే మళ్ళీ దాన్ని 21 కుదించుకున్నారు. అందులో మళ్ళీ 19 అంటారు. తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు టికెట్లు ఇచ్చారంటారు. వైఎస్ఆర్సీపీకి నుంచి వచ్చిన వాళ్ళు టికెట్ ఇచ్చామంటున్నారు. అసలు నిజమైన జనసేనకి ఏం టికెట్లు ఇచ్చారని. బీజేపీలో కూడా అదే పరిస్థితి ఉంది. ఎవరైతే జెండా మోసారో కమలం జెండాని వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా ఎవరెవరికో టికెట్లు ఇచ్చుకున్నారు అని. ఇది వ్యతిరేకం అవ్వదా? ఇది ఎలక్షన్స్ అండి. బేసికల్లీ ఎలక్షన్స్, నార్మలీ ఎలక్షన్స్లో చాలా చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే జెండా మోయడం అన్నది ప్రతి కార్యకర్త చేస్తారు. కానీ ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే, ఎంపీ అయిపోరు. డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్గా పార్టీ గుర్తిస్తుంది. అంటే వాళ్ళు ఇగ్నోర్ చేస్తుందని నేను అన్నాను. కానీ ఎలక్షన్స్ అనేసరికి ఏమవుతుందంటే 3 పార్టీలతో ఇప్పుడు సమన్వయం కూడా చేసుకోవాలి. కొంతమంది సమన్వయం చేసుకునే కెపాసిటీ ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ధ్వజం ఎత్తి ఉండొచ్చు. ఆ ధ్వజం ఇచ్చిన దాని మీద వాళ్ళు జనాల్లోకి వెళ్తే డెఫినెట్గా ఇప్పుడు ఏం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నామని అడుగుతారు. ఇంతకుముందు గొడవలు పడి ఉండొచ్చు. సో ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో, ఇంక్లూడింగ్ ఆ మాటకు వస్తే నాయకులు కూడా అదే ప్రాబ్లం ఉంది. కానీ నాయకుల్లో ఆల్రెడీ వాళ్ళు ఒక సమన్వయం ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల్లోకి వచ్చేసరికి అంటే పైన కలిసి ఇప్పుడు మీరు చూస్తారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ పైన ఎంత స్నేహంగా ఉన్నా కిందకు వచ్చేసరికి కొన్ని విభేదాలు. మహేష్ బాబు ఫ్యాన్స్ డిఫరెంట్ విభేదాలు ఎట్లా ఉంటాయో అట్లాగే కార్యకర్తల్లో కూడా విభేదాలు ఉంటాయి. సో ఇప్పుడు టికెట్లు ఇచ్చినప్పుడు చూసేది కొంచెం ఫైనాన్షియల్లీ స్ట్రెంత్ ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన లాంగ్వేజ్లో చెప్తాను, వచ్చిన వాళ్ళకి కనీసం ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వగలగాలి, అట్ ద సేమ్ టైం కొంచెం భోజనాలు పెట్టగలగాలి. ఎందుకంటే ఎంత డబ్బు ఇచ్చినా నో అని అనరు, కానీ భోజనం పెడితే చాలు అని అంటారు. సో భోజనం అన్నది మ్యాండేటరీగా భోజనాలు పెట్టాలి. 0 బడ్జెట్ పాలిటిక్స్ చేయాలంటే ఇది మనం హిపోక్రసీ అని చెప్పాలి. 0 బడ్జెట్ పాలిటిక్స్ అసలు కుదరదు. ఒక మీటింగ్ పెట్టాలంటే కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకపోయినా కూడా మినిమం ఖర్చులన్నీ అవుతాయి. అవి ఖర్చులు కూడా పెట్టుకోకుండా ఎవరో పార్టీ పెడతారు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరి మీద డిపెండ్ అయ్యి నేను రాజకీయం చేద్దామంటే అది కష్టం. ప్రతి ఒక్కళ్ళు అంటే నిందించడానికి డబ్బులు పెట్టే వాళ్ళకి టికెట్లు ఇస్తారు. మనం జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇంత డబ్బులు అక్కడ పెట్టండి అప్పుడు టికెట్ ఇస్తామని అనే పార్టీలు కాదు మరి. కానీ అట్లీస్ట్ ప్రజలకు భోజనం పెట్టగలగాలి, వచ్చిన వాళ్ళకి అట్లీస్ట్ మంచినీళ్ళు ఇవ్వగలగాలి, మజ్జిగ ఇవ్వగలగాలి. ఇవి మినిమం. అది కూడా చేయలేకుండా ఎవరో చేస్తారు అంటే ఎవరో పెట్టుబడి పెడితే రాజకీయాలు చేద్దాం అనుకున్న వాళ్ళకి ఛాన్స్ రాదు. కొత్తపల్లి గీతా గారు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా? ఐఎమ్ కంఫర్టబుల్ అండి. స్ట్రాంగ్ అంటే ఐ హావ్ బీన్ ఫైటింగ్ మై ఓన్ వార్స్. మేము చాలా కష్టపడి వచ్చాం.
చాలా మంది ఏమనుకుంటారంటే కొత్తపల్లి గీత దగ్గర పెద్ద పెద్ద మూటలు ఉన్నాయి, అవి ఖర్చు పెట్టేస్తారు జనజాగృతి టైంలో అనుకున్నారు. అనుకున్నారు, జనజాగృతి టైంలోనూ అనుకున్నారు, ఇప్పుడు అనుకుంటున్నారండి. ఇప్పుడు కూడా చాలా మంది అదే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే నేను అసలు మా ఫ్యామిలీ ఎట్లాగంటే మా హస్బెండ్ కానీ నా పిల్లలు కానీ వెళ్ళి ట్యాగ్ చూసి 5,000 రూపాయల షర్టా, ఎందుకు ఇంత ఖర్చు పెడదామని తీసి పక్కన పెడతారు. ఎందుకు అంటే ఎక్స్పెన్సివ్, కొన్ని టైమ్స్లో బ్రాండ్స్ వాడవచ్చు, బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ₹1 ఖర్చు పెట్టాలన్న ఆలోచించే కుటుంబం అది. ఎందుకంటే ఎవ్రీ రూపీ ఈజ్ అ హార్డ్ ఎర్న్ మనీ. ఏది మాకు ఫ్రీగా రాలా, లైఫ్లో ఏది మాకు ఫ్రీగా దొరకలా. చాలా ఇబ్బందులు పడ్డాము, చాలా ఇష్యూస్ ఫేస్ చేసాము. ఈరోజు ఒక స్టేటస్లో ఉన్నామంటే దానికి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో, ఆ సక్సెస్ కింద ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మాకు తెలుసు. సో ప్రతి రూపాయన అంటే లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా ఎంత గౌరవంగా చూస్తే అది అంత సెక్యూర్గా ఉంటుంది. మన దగ్గర అమ్మవారు మన ఇంట్లో ఉండాలంటే ఆమెని గౌరవంగా చూడాలి, కానీ ఇసిరి పారేస్తే ఎక్కడ కూడా గౌరవం ఉండదు. నేను ఒక సూటిగా ప్రశ్న అడుగుతాను, స్ట్రైట్గా నిజం చెప్తారా? చెప్పండి. 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ ఫండ్ ఎంత ఇచ్చారు? ఎంపీ టికెట్ అలాంటివి మనం చెప్పకూడదు కదా, మీరు అడిగేసారు. డెఫినెట్ గా ఇచ్చాము, కానీ అంటే ఆర్థికంగా అంత బలంగా లేదు అంటున్నారు కదా. ఒక ఎంపీ కంటే చాలా ఎక్కువ ఉంటుంది కదా డిమాండ్ అన్నది. అంటే యాక్చువల్లీ గిరిజన ప్రాంతం కాబట్టి అంత ఎక్కువ నేను డిమాండ్ చేయలేదు, బట్ యాక్చువల్లీ కంపేర్ టు ట్రైబల్స్ ఎక్కువ ఇచ్చాను. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే ఎవరు ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టే పొజిషన్లో లేరు, మేము సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేము, సో ఎమ్మెల్యేకి ఇంత అని చెప్పి డిపాజిట్ చేయమన్నారు. చేయడం జరిగింది, అది అయిపోయింది. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇచ్చింది కూడా ఆయన ఎమ్మెల్యేలకు పాస్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు పరిస్థితి ఏంటండి? ఇప్పుడు అట్లాంటిది ఏమి లేదండి, అట్లాంటిది ఏమి లేదు. చిన్న చిన్న ఖర్చులు మాత్రం చూస్తున్నాను తప్పితే అట్లాగే ఎమ్మెల్యేలకి ఎంత ఇవ్వాలి అట్లాగా నాకు ఎవరు అడగలేదు. ఇన్ఫ్యాక్ట్ మా పార్టీ నువ్వు ఎంత ఖర్చు పెడతావు అని కూడా నన్ను అడగలే. ఎందుకంటే అవసరం ఉన్నంత నేను 2 సంవత్సరాల నుంచి ఖర్చు పెడుతూ వచ్చాను పార్టీకి, ఎందుకంటే పార్టీని స్ట్రెంథన్ చేసుకోవడానికి. అలానే ఎవరికి నేను 5 పైసలు ఊరికే ఇవ్వలేదు. బీజేపీలో కూడా ఉంటుందండి ఫండ్? లేదండి, అట్లా లేదు. అసలు ఎప్పుడు అడగలేదు, టికెట్ కోసం కాదు, అసలు మీరు ఎంత ఖర్చు పెడతారు ఎంత ఏమీ అడగలేదు. ఎందుకంటే ఎంత అవసరం ఉంటే అంత ఖర్చు పెడతాం అన్న విషయం వాళ్ళకి తెలుసు. అండ్ బీజేపీలో ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు డబ్బులతో ఉండవండి. ఏదో మనీ ఉంది కదా అని చెప్పి మేము ఇదైపోతాం అదైపోతాం అని అనుకుని ఎవరైనా ఆశిస్తే అది పొరపాటే అవుతుంది. అరకులో ఏమైనా అసమ్మతి ఉందా? ఎందుకంటే మొన్న ఎవరో సీటు ప్రకటించారు, ఈయన ఇప్పుడు ఆయనకి ఏదో చేంజ్ చేసినట్టున్నారు, అవన్నీ వ్యతిరేకం అవుతా మీకు? లేదండి, అందరూ సమన్వయం అయ్యారు. ఇప్పుడు అందరితోటి మాట్లాడుతున్నాం. నిన్న కూడా మేము ఇక్కడ సమన్వయ పార్టీ మీటింగ్ పెట్టడం జరిగింది 3 పార్టీలకి. మేము 120 మంది వరకు వస్తారనుకున్నాం, కానీ 280 మంది వచ్చారు. సో అన్ని పార్టీల్లోనూ చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంది, వాతావరణం చాలా చాలా ఫేవరబుల్గా, అందరూ కోఆర్డినేషన్ తోటి వర్క్ చేస్తున్నారు. ఓకే, ఒక ఎంపీగా చేశారు, ఉన్నత చదువులు చదువుకున్నారు. రాజకీయాల్లో నాయకులు మాట్లాడుతున్న భాష ఏమనిపిస్తుంది మేడం? పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అనడం, పిల్లల గురించి మాట్లాడడం, ఏవేవో తీసుకొస్తుంటారు. అది చాలా చాలా విచారకరమైన విషయం అండి. ఎందుకంటే రాజకీయాల్లో ఒకప్పుడు వ్యక్తిగత నిందలు ఎప్పుడు ఉండేవి కాదు, ఎందుకంటే విధానపరమైన నిందలే ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుంటే నేను ఇప్పటి వరకు ఎవరి గురించి ఎప్పుడు పర్సనల్గా ఎలాంటి కామెంట్స్ చేయను. విధానపరమైన మాటలు మాట్లాడతాం, కానీ పర్సనల్ కామెంట్స్ అన్నవి కూడా చాలా, అంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే నేను పవిత్రుడిని అని చెప్పుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. అది ఎదురు వాళ్ళని వేలెత్తి చూపించడం అన్నది చాలా తప్పు. ఎందుకంటే ఎవరి యుద్ధం వాళ్ళు ఫైట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం ఫేస్ చేశారో ఆయన లైఫ్లో ఆయనకే తెలుసు, అది మీకు నాకు తెలియదు. సో వీఆర్ నోబడీ టు పాయింట్ ఎ ఫింగర్ అగైన్స్ సంబడి. అది రాజకీయంగా అంటారా, రాజకీయంగా మాట్లాడండి, విధానపరంగా మాట్లాడండి. అండ్ రెండోది ప్యాకేజ్ తీసుకుని ఆయన రోజుకి ఆయనకి మూవీ చేస్తున్నందుకే ఎంత డబ్బు వస్తుందో అందరికీ తెలుసు. ప్యాకేజీలు తీసుకుని కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. అంటే ఆయన మీద ఎలాంటి నిందలు వెయ్యలేనని తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకేంటంటే ఏది లేనని డొంకట్టుకుని వెళ్ళాడనట. అట్లాగా ఏది వేలెత్తి చూపించడానికి లేనప్పుడు వ్యక్తిగత విమర్శలు, అంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరు కూడా ఆ పలానా ఏ శాఖ అయితే ఉన్నదో ఆ శాఖ గురించి ఏనాడో ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ, వాళ్ళ విధి విధానాల గురించి మాట్లాడడం కానీ, ఒక పాలసీ గురించి మాట్లాడడం కానీ మనమైతే ఎప్పుడు వినం కూడా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రులు కేవలం కామెంట్లు చేసుకోవడానికి, దుర్భాషలాడడానికి ఒక నీచమైన భాష సంస్కృతి తీసుకొచ్చారు. సో ఇక్కడ అట్లాగే ఉండింది, తెలంగాణలో కూడా అట్లాగే ఉండింది. సో ఏంటంటే ఈ వ్యక్తిగతమైన విమర్శలు చేయడం
బ్యాడ్ లాంగ్వేజ్ వాడడం అంటే దూషణలకి దిగడం అన్నది చాలా శోచనీయం. అండ్ ఈసీ కూడా పర్టికులర్లీ గవర్నమెంట్లో కూడా ఇలాంటి వాటి మీద అంటే మేనిఫెస్టో ఒకసారి ప్రకటిస్తే అది అమలు చేయాలని ఎట్లాగా సుప్రీంకోర్టుకి వెళ్ళారో అలాగే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడితే కూడా ఈరోజు చూస్తే మీరు రాహుల్ గాంధీ గారికి మొన్న అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం వల్లనే ఆయనకు శిక్ష పడింది. అలాగే ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో అది ఉండట్లేదు? రాహుల్ గాంధీ గారికి ఆ రకమైన శిక్ష కోసం పెద్ద ఫైట్ చేయింది, పెద్ద అడవడైంది. అసలు మామూలుగా దేశవ్యాప్తంగా అది వైరల్ అవుతుంది. ఫైట్ చేయాలండి, ఎవరైనా ఫైట్ చేయాలి. ఇప్పుడు నా కోసం నేను ఫైట్ చేయాలి, ఎవరి మీద వాళ్ళు పడిన వాళ్ళే ఫైట్ చేయాలి. నన్ను ఇలా అన్నారు అన్నది మనం ఏంటంటే ఇది రాజకీయంగా వెరీ నార్మల్ అయిపోతుందని చెప్పి రాజకీయంగా ఏమైపోయిందంటే ఎవరు ఎదుర్కోపోవడం వల్ల అంటే ఇది కామన్ అయిపోయింది. సర్లే వాళ్ళు తిట్టారు కదా మనం ఒక మాట తిట్టేస్తే అయిపోతుందని ఆలోచిస్తున్నాం తప్పితే నిజంగా దాని మీద ఫైల్ చేయట్లేదు. ఎందుకంటే కోర్టులో డిఫర్మేషన్ ఫైల్ చేసిందంటే మనం జరగవలసి వస్తుంది, ముందు వాడిని పిలుస్తారు లేదా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే నాయకులు అన్న వాళ్ళు టైం వేస్ట్ అని చెప్పి ఎవరు కూడా కోర్టుకి వెళ్ళరు. అక్కడ మోదీ అన్న పేరు ఆయన వెళ్ళాడు కాబట్టి ఓకే అది డిఫరెంట్ అయింది కానీ బట్ అదర్వైజ్ ఏంటంటే ఎవరు కూడా మనం ఎట్లాగా జ్యుడిషియరీలో కూడా ఎట్లా ఉంటుందంటే లాంగ్ ప్రాసెస్. ఏదో ఈవేళ చెప్పేస్తే ఈవేళ కోర్టులో పనిష్మెంట్ పడిపోదు. సో దాని కారణంగా జ్యుడిషియల్ ప్రాసెస్ కొంచెం టైటన్ అయ్యి ఈ రూల్ పొజిషన్ కూడా ఇలా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం కానీ వ్యక్తిగత దోషుల్లో చేయడం కానీ తప్పు అని చెప్పి ఒక చట్టం కూడా తీసుకురావాలి. ఎందుకంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అన్నది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఫ్యాషన్ని మనం ఎక్కడో చోట అడ్డకట్టు వేయకపోతే మన రాష్ట్రాల్లోనే ఉంది, బయట ఎక్కడ అంత దరిద్రంగా లేదు. ఇక్కడ మన రాష్ట్రాల్లో రోజు రోజుకి ఎక్కువైపోతుంది, అందులో సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంది. సో అది మనం అడ్డుకట్టు వేయాల్సిన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఎప్పుడు ఇలా జరుగుతుంది అని ఊహించిన సంఘటనలు ఒక రెండు జరిగినాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకోవడం, ఆయన ఏడుస్తారని ఎవరు ఊహించరు. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో చెప్పు తీయడం. ఏమనిపించింది మేడం మీకు? అంటే ఈరోజు ఈ ప్రభుత్వం నియంత ప్రభుత్వం ఎలా ఉందంటే అంటే సీనియారిటీ లేదు, వయసు లేదు, అసలు ఎంత వరకు ఇది రెచ్చగొట్టే పాలిటిక్స్ కూడా చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కన్నీరు పెట్టుకోవడం అన్నది యాక్చువల్లీ చెప్పాలంటే కార్యకర్తలకు కూడా చాలా డిమారలైజింగ్ అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి అంత డిమారలైజ్ అయ్యే పొజిషన్లో ఫైట్ చేస్తున్నందువల్ల అంటే అసెంబ్లీకి రానివ్వకూడదు అన్న ఒక సంకల్పంతో ఆయన అవమానించడం జరిగింది. ప్రజలందరూ అది చూస్తున్నారండి. చూసి ఎవ్వరూ కూడా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే రియాక్ట్ అయ్యారు కానీ ఎంతవరకు అంటే ఒక స్టేజ్లో ఆగిపోయారు. సమయం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. రెండోది పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయన మీద వ్యక్తిగత దూషణలు ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎవరైతే మంత్రులు నీచంగా బిహేవ్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళని ఎవరు ప్రశ్నించలేకపోయారు, కేసులు ఫైల్ చేయలేకపోయారు. మహిళల్ని చాలా వేధించిన మంత్రులు మనం చూసాం. సో ఇంకా ఫ్రస్ట్రేషన్ ఏ పీక్స్కి వెళ్తుందంటే ఒకళ్ళు రెచ్చగొట్టే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా వీ టెన్ టు లూజ్ అవర్ టెంపర్. అది ఏంటంటే ఇంకా అంత పరిస్థితిలో ఉండి ఇప్పుడు నాకే అనిపించింది మంచి గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నాం, ఎందుకు నిందలు పడాలి అట్లాగా. ఆయనకు కూడా బాధ ఉంటుంది కదండి. చక్కగా ఏసీ గదుల్లో ఉండి షూటింగ్ చేసుకుని హాయిగా మిగతా లైఫ్ ఎంజాయ్ చేయక ప్రజల్లోకి వచ్చి ప్రజల కోసం ఏదో చేయాలని అనుకుంటే రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కామెంట్స్ చేస్తారు. అది కూడా ఏంటి విధానపరమైన విమర్శలో లేకపోతే వేరే విషయంలో కాదు, క్యారెక్టర్ విషయంలో పదే మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఎవరైనా టెంపర్ లూజ్ అవుతారు. ఇలాంటివి జరగడం చాలా దురదృష్టకరం. బట్ ఏమంటే ఫ్రస్ట్రేషన్ ఆ లెవెల్లోకి వెళ్ళిపోవడం అన్నది అలా రెచ్చగొట్టి చేయిస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో ఒక నెగిటివ్ వెళ్ళాలి కానీ ప్రజల్లో కూడా ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అంశం అన్నది ప్లస్ అయినా ఇప్పుడు ఎన్నికలకి అది ఉందా? ఏమండి అసలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలన్న ఆలోచనే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పండి. ఎందుకంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇన్ని సిబిఐ కేసులు ఎదుర్కొంటూ ఏ విధమైన అసలు రూల్ పొజిషన్ కూడా పాటించకుండా ఒక తప్పుడు కేసు తోటి చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్స్ 6 నెలల ముందు నిజంగా పిచ్చోడు కూడా అరెస్ట్ చేయడు. అరెస్ట్ చేయడం వల్ల నేనైతే చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా చెప్పాలంటే ఆయన రెస్ట్ దొరికింది. ఎందుకంటే ఆయన కూడా ఆలోచించుకోవడానికి ఆయన ఖాళీగా లేకపోతేనే ఆయన ఖాళీగా బిజీగా ఉంటేనే ఆయన ఎప్పుడు వ్యూహాలు పంపుతారు. అట్లాంటి దానికి మంచి టైం ఇచ్చారు ఆయన. ఒకటి జైల్లో ఉన్నారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారన్న బాధ డెఫినెట్గా ప్రజలందరికీ ఉంది.
కానీ ఒక రకంగా చెప్పాలంటే పార్టీ పరంగా ప్రజలందరూ కూడా ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అయితే బ్యాడ్ వస్తుంది. అలాంటిది ఈయన అరెస్ట్ అవ్వడం వల్ల ఈయన చేసిన మంచి పనులన్నీ బయటకు వచ్చినాయి. వివిధ దేశాల్లో కూడా యాజిటేషన్స్ చేశారంటే అది ఆయనకున్న మంచి పేరు కానీ, ఆయనకున్న అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కానీ, ఆయనకు ఎలాంటి ఆలోచన విజన్ ఉంది అన్నది ప్రజలకు అర్థమైన పరిస్థితి ఉంది. అండ్ మూడోది చెప్పాలంటే లోకేష్ గారు కూడా యువనాయకుడిగా ఎదగడం జరిగింది. ఆ క్రైసిస్ టైంలో ఎట్లా హ్యాండిల్ చేశారు పార్టీని, ఎలా ముందుకు తీసుకెళ్లారు అన్నది ఆయనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆయన ఒక చెప్పాలంటే ది మోస్ట్ స్ట్రాంగ్ పర్సన్గా ఎదిగే పరిస్థితి వచ్చింది ఈరోజు. అండ్ నాలుగోది మనకి ఇష్టం లేని ఛానల్స్ నీలి మీడియా వాళ్ళు కూడా 24 గంటలు ఇదే చూపించడం జరిగింది. వాళ్ళు కూడా ఏంటంటే అనుకోకుండా వాళ్ళు కూడా చాలా పబ్లిసిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఫ్రీ పబ్లిసిటీ మనకి అది కూడా అడ్వాంటేజ్ అయింది. ఒక మనిషి గురించి పాజిటివ్గా మాట్లాడితే ఎంతసేపు చూస్తారో ప్రజలు తెలియదు, కానీ నెగిటివ్గా చూసినప్పుడు పర్టికులర్లీ మీరు చూస్తారు మన థంబ్నెయిల్స్ కూడా కావాలని అందులో మాట్లాడిన నెగిటివ్ వర్డే పెడతారు ముందు. ఎందుకంటే అది పెడితే ముందు ఓపెన్ చేస్తారు ప్రజలని. సో నెగిటివ్ పబ్లిసిటీకి ఉన్న ఆ స్ట్రెంగ్త్ ఏంటో ఈరోజు ఫ్రీ పబ్లిసిటీ అయింది. అండ్ 6 నెలల ముందు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఇతని క్యారెక్టర్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏంటి అన్నది ఆయనే సెల్ఫ్ ఇమ్యులేటివ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లోనే ఓడిస్తారట, 100 కోట్లు ఖర్చు పెట్టారట. ముద్రగడ పద్మనాభం గారు వెళ్ళారు. కాపు సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంటుంది అన్నది ఇంతకు ముందు మాట. పద్మనాభం గారు వెళ్ళిన తర్వాత కాపు సామాజిక వర్గం 2గా చీలింది. బీజేపీకి కూడా కాపు సామాజిక వర్గం ఎఫెక్ట్ ఉంది, ఒక్క సీటు కూడా వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి మీ మీద కూడా వస్తున్నాయి విమర్శలు. అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు ప్రజలు కాపులు కూడా ఎవరైనా సరే కాస్ట్ పరంగా చూసినా కూడా ఈరోజు ఇంటర్నల్గా ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే బ్రేక్ చేయడానికి యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది కూడా కేవలం ఏంటంటే నరేంద్ర మోడీ గారి మీద నింద వేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మధ్యన నరేంద్ర మోడీ గారి మధ్యన పెద్ద అగాధం సృష్టించడానికే చేశారు అది. ఎందుకంటే అందరూ చాలామంది ఏంటి బీజేపీ పార్టీ లేకుండానే చేశారా అరెస్ట్ అన్న ఆ డౌట్ క్రియేట్ చేసి వాళ్ళిద్దరి మధ్యన రిఫ్ట్ క్రియేట్ చేయడానికి చూశారు. అక్కడ సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పుడు నీచమైన కొల్ల రాజకీయాలు మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి జగన్ గారు ఈసారి ఇంకో జన్మ ఎత్తాలండి. ఆయన ఓడించడం సాధ్యం కాదు. ప్రజలు డిసైడ్ అయిపోయారు. మీరు అన్నట్టు ఫస్ట్ 100 కోట్లు అదే ఆయన యూఎస్పీ. ప్రజలకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కొనేయచ్చు. ప్రజలందరూ కూడా ఓన్లీ అమ్ముడు పదార్థాలు మార్కెట్లో అని భావిస్తారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోల్ ఉన్న వ్యక్తులుగా లేకపోతే ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా ప్రజలు చూడరు. అంటే వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ లాగా ఆయన చూడరు, మనుషుల్లా చూడరు. వాళ్ళు కేవలం ఒక జడ పదార్థం లాగా. అంటే షాప్కి వెళ్ళి మనం 5,000 ఇచ్చేయను కొంటే ఎట్లాగో అది వాడేసి ఎట్లా పడేస్తామో ప్రజలను కూడా అలాగే చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ప్రజలు ఆయన లెక్కలో ఒక పదార్థం. 100 కోట్లు వెచ్చిస్తే ఓట్లు కొనేసుకోవచ్చు. నెక్స్ట్ 5 సంవత్సరాలు వాళ్ళని యూజ్ అండ్ త్రో. ఈ 5 సంవత్సరాలు ప్రజలు కూడా అది గమనించారు. సో ప్రజలు పిచ్చోళ్ళు కాదు. సంక్షేమ పథకాలు ఈ రోజు వస్తున్న వాటికన్నా రెట్టింపు సంక్షేమ పథకాలు వస్తాయి. ఎవ్వరూ ఆపే పరిస్థితి ఉండదు. ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు నడుస్తాయి. కానీ ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద ఆధారపడి అభివృద్ధిని వదిలేసింది. సంక్షేమ పథకాలు ఇప్పుడు ఉన్నాయి కూడా కేవలం వాళ్ళ పార్టీలో కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, పాస్టర్లు. మా కాన్స్టిట్యున్సీలో 4,500 మంది పాస్టర్లు ఉన్నారు. పాస్టర్కి ఆనరేరియం ఇస్తానని చెప్పడం జరిగింది. 5,000 50 మందికి వస్తుంది, 4,450 మందికి రావట్లేదు. సో వచ్చిన వాళ్ళు వేస్తారు, రానోళ్ళు వేస్తారు. వచ్చిన వాళ్ళు కూడా 5,000 అడపదడప వస్తుంది. డబ్బులు ఖజానా ఖాళీ. ఎంప్లాయీస్కి జీతాలు లేవు. అంగన్వాడీ వర్కర్స్ రోడ్డు మీద ఉన్నారు. బిజినెస్ మ్యాన్ అందరూ రోడ్డు మీద ఉన్నారు. కాంట్రాక్టర్స్కి బిల్ అవ్వలేదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రం ఆ 6% అందరికీ తెలుసు. అది ఫస్ట్ 6% అయితే డిడక్ట్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత మధ్యన దళారీలు ఎంతమంది ఉంటే అంతా 10%, 20%, 30% కూడా కమిషన్ నడిచి బిల్స్ ఇచ్చారు. సో చెప్పాలంటే ఇదంతా పర్సంటేజీలు ప్రభుత్వం. ఏంటంటే అసలు మైనింగ్ శాఖ జనంలో ఉన్నాయంటారా? అందరికీ తెలుసు అండి. ఓకే, ఇప్పుడు ఒక సైలెంట్ రెవల్యూషన్ జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్స్ విల్ బి షాకింగ్. గత కొన్ని రోజులుగా ఎక్కువగా ప్రచారం అవుతున్న అంశం పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉంది. ఆయన కోసం రెక్కీలు నిర్వహిస్తున్నారట. మొన్న ఏదో ఆయన బ్లేడ్లు తీసుకొచ్చి వాళ్ళు అటాక్ చేస్తారేమో అని చెప్పి ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ఏంటి, పొలిటికల్గా ఓట్ బ్యాంక్ ఏమైనా గెయిన్ చేసుకోవడానికి వాస్తవంగా అలాంటి చేసే పరిస్థితి ఉందా అండి? అంటే జగన్ గారు ఒక నియంత, ఒక సైకో. 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారని ఎవరన్నా అనుకుంటారా? అది ఎవరన్నా తెలుసు అది డ్యామేజ్ అవుతుందని.
సో పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకి గుండు సూది గుచ్చుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారే కారణం అవుతారన్న విషయం అందరికీ తెలుసు. సో ప్రాణహాని తలపెడతారా లేదా అన్నది 100%. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞత అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందని తెలుసు, అయినా చేశారు. సో ఎందుకంటే ఒక సైకో, ఆయన బిహేవియర్ అంతా కూడా ఒక సైకో. ఎలాగా వెళ్ళిపోతున్నాం అని చేసినా చేస్తారు, ఎలాగా మనకి దారి లేదు, అటాక్ చేద్దామని ఆలోచన వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో జాగ్రత్తగా ఉండవలసిన ప్రతి ఒక్కళ్ళు, ఆయనే కదండి, ప్రతి ఒక్కళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరి సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవాలి, లేకపోతే ఎక్కడన్నా ఏమన్నా జరగచ్చు. పవన్కి ఏదన్నా జరిగితే ఊహించగలం అసలు రాష్ట్రం? ఊహించలేమండి, కానీ ఆయన అది పట్టించుకోరు కదా. చేసేసేద్దామని ఆలోచించే వ్యక్తి కానీ ఆయన రాష్ట్రం బర్లేవారేనంటే 5 సంవత్సరాల నుంచి రాష్ట్రం ఏమైపోతుందని ఆలోచిస్తే డిస్ట్రక్షన్ మోడ్లో ఉంటారు ఆయన. సొంత బాబాయినే హత్య చేసి ఈరోజు ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఎట్లా జరిగిందో. 2 కళ్ళు అన్నారు, హత్య చేసిన వాళ్ళు కళ్ళుకు పోల్చుకున్నారు ఆయన. మనం చూస్తున్నాం సొంత చెల్లి తల్లి రోడ్డు ఎక్కిన పరిస్థితి చూస్తున్నాం. ఈ రోజు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబం అన్నది కేవలం అవతల వైపు ఉంది, కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అసలు లేనే లేదు ఆయనతోటి. మొత్తం కంప్లీట్గా నాశనం అయిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఆయన ఒక సైకో. సో రాష్ట్రం ఏమైపోతుందో ఆయన ఎందుకు పట్టించుకుంటారు? ప్రజలకి మద్యం, ఒక విష మద్యం పోస్తూ ప్రజలు చనిపోతుంటే ఆనందపడుతున్న సైకో ఆయన. అట్లాంటిది రాష్ట్రం ఏమైపోతే ఆయనకి ఎందుకు? నా పంతం నెరవేరిందా లేదా అంతవరకే చూస్తారు ఆయన. ఎందుకంటే ఆయన అనుకున్నది చేస్తారు, అదొకటి ఉంది. డెఫినెట్గా నేను ధ్యానం చేసేయాలనుకుంటే చేసేస్తారు. ఈ విషయం మీ బీజేపీ పెద్దలకి తెలియదంటారా? లోకేష్ గారికి ఆల్రెడీ స్పెషల్ ఫోర్స్ ఏదో ఇచ్చారు, ఈయనకి కూడా ఆ రకంగా ఇచ్చే ఆలోచన ఉంటుందా? ఈయన అడగాలండి అసలు అడగపోయినా కూడా ఇవ్వచ్చు, కానీ ఒకసారి అడగవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎవరికాళ్ళు స్పెషల్ సెక్యూరిటీ అంటే నేను ఎట్లా ఆలోచిస్తానంటే అండి, నాకు ఏజెన్సీ ఏరియాలో ఉన్నాను, ఆల్రెడీ ఎంపీగా చేశాను, ఎలిజిబిలిటీ కూడా ఉంది, అప్లై చేస్తే వస్తుంది. కానీ ఎవరి దగ్గర నుంచి ఏం లీక్ అవుతుందో మనకు తెలియదు. సో దాని కారణంగా నేను ప్రైవేట్ సెక్యూరిటీ తీసుకున్నాను. నాకు 4 ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారు, ఎందుకంటే నా జాగ్రత్తలో నేను ఉంటాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఉంది. సో అదే బెటర్ అండి ఈ రోజుల్లో. మనకి ఎక్కడి నుంచి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆపరేషన్స్ ఎప్పుడు కూడా పర్సనల్ లెవెల్లో ఉన్న పర్సన్స్ నుంచే ఆయన ఎప్పుడు కూడా హీ విల్ కోవర్ట్ ఆపరేషన్స్ చేస్తారు. సో అందరం కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. రైట్. అరకు పార్లమెంట్కి కొత్తపల్లి గీతా గారు ఇచ్చే హామీలు ఏంటి ఈ ఎన్నికలకి? అరకు పార్లమెంట్ అన్నది చాలా టిపికల్ కాన్స్టిట్యున్సీ అండి, ఎందుకంటే లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద కంట్రీ. వివిధ జిల్లాలతోటి 640 కిలోమీటర్ల స్ట్రెచ్ అండి. డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి మొత్తం కాన్స్టిట్యున్సీలో. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో నేను చేసినప్పుడు ఫస్ట్ 2-3 years జగన్మోహన్ రెడ్డి గారితో ఆ ఉన్న డిస్ప్యూట్ వల్ల ఇబ్బందులు పడడం వల్ల కొంచెం ముందుకు వెళ్ళలేకపోయాను. తర్వాత అక్కడ ఏం జరుగుతుందన్నది తెలుసుకుని అసలు పార్లమెంట్లో మన ఇష్యూస్ ఎలా రేస్ చేయాలి, నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి లేకపోతే ఒక యాక్సెస్ సంపాదించుకోవడానికి కొంచెం టైం పట్టింది. సో 5 సంవత్సరాలు అట్లాగా మొత్తం పార్లమెంట్లో విధి విధానాలు కానీ ఈరోజు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో 25 MPsలో ఫస్ట్ ప్లేస్లో నిలబడడం జరిగింది, అటెండెన్స్లో కానీ, అలాగే డిబేట్స్ అండ్ డిస్కషన్స్లో కానీ, క్వశ్చన్స్ ఆస్క్లో కూడా. సో ఇప్పుడు నాకు యాక్సెస్ బాగా పెరిగింది అండ్ బీజేపీ నేషనల్ పార్టీలో నేను వెళ్ళడం వల్ల నాకు అవకాశాలు అక్కడ ఏ సమస్య అయినా సరే పరిష్కరించుకోవడానికి ఎక్కువ దారింది. పర్టికులర్లీ ఫస్ట్ నేను ఆలోచించేది ప్రతి బిందువు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎవ్రీ డ్రాప్ కింద లెవెల్ వరకు పెనిట్రేట్ అవ్వాలి, ప్రజలకి చేరాలి, ప్రతి గిరిజనులకి సంక్షేమ పథకాలు చేరాలి. 2 సొంత ఇంటి కళ నెరవేరాలి, ప్రతి ఒక్క గిరిజనులకి ఇల్లు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు సంకల్పించుకున్నారు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఇల్లు లేని వాళ్ళు మిగలకూడదు. లాస్ట్ టైం ఎలక్ట్రిఫికేషన్ 100% చేయాలనుకున్నాం, చేసాం. సో ఇప్పుడు ఇల్లు చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ విద్య, వైద్యం 2 కూడా అందరం రాష్ట్ర పండుగని ఈరోజు ఉంది. విద్య పరంగా ఏకలవ్య స్కూల్స్ ఎన్నో ఆపరేట్ చేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సింగిల్ టీచర్ స్కూల్స్ కానీ చిన్న స్కూల్స్ అని ప్రైమరీ స్కూల్స్ మూసేయడం వల్ల విద్య సరిగ్గా పిల్లలకి అందట్లేదు. అండ్ జీవో నెంబర్ 3 మీరు చూస్తుంటారు, అది కూడా పెద్ద ఫైట్ జరుగుతుంది. సో విద్య, వైద్యం ఎవ్రీ 2 కిలోమీటర్లకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ నేషనల్ హెల్త్ మిషన్ అనుకుంది, కానీ మా అరకు ప్రాంతంలో ఇప్పటి వరకు చేయలేకపోయింది. డిఫరెంట్ ఇష్యూస్ తోటి. వైద్యం అండ్ ఉపాధి, బేసికలీ యువత ప్రస్తుతం తప్పుదోవ పట్టున్నారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పించి ఎవరైతే కింగ్ పిన్స్ వాళ్ళని వాడుకుని ఈ గంజాయి కానీ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ వాడుకుంటున్నారో అది కట్ చేయాలన్నది ఇంపార్టెంట్ ఇష్యూగా ఉంది. అండ్ 5th వచ్చేసరికి మహిళా సాధికారిత.
ఈరోజు ఆ ప్రతి డ్వాక్రా గ్రూప్కి 2 లక్షల నుంచి 20 లక్షల వరకు రుణాలు పెంచడం జరిగింది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ 33% రిజర్వేషన్ చట్టసభల్లో కూడా కల్పించడం జరిగింది. అలాగే మహిళల్ని చట్టసభల్లో రిప్రజెంట్ చేయడానికి కూడా మనం తయారు చేయాలి. అలాగే ఎంటర్ప్రెన్యూర్స్గా చేయాలి. ఎంతోమంది గిరిజనులు ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే ఎంఎస్ఎంఈస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పర్టికులర్లీ మహిళల్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాన్ని ప్రమోట్ చేసి వాళ్ళ జీవన విధానం పెంచాలి. ఇవన్నీ తీసుకువెళ్తున్నారా ఇవన్నీ జనాల్లోకి తీసుకెళ్తున్నామండి. నా ఫ్యాంప్లెట్ కూడా 4 మాట్లాడుతుంది. ఓకే, సో అదే చేస్తున్నాము. మీరు అరకులో మకాం పెట్టారా మేడం? ఇంకా లేదా? అరకులో చెప్పాను కదండి, అది ఇంతకు ముందు కూడా చెప్పాను. నేను అరకులో ఇప్పటి వరకు గెస్ట్ హౌస్ కట్టలేదు. మా తండ్రి గారి తరఫున ఇల్లు మాకు మా ఊర్లో ఉంది అడ్డదిగల్లో. అంటే మేము 5 సంవత్సరాలు ఎంపీగా చేసి అసలు ఒక్క సెంటు భూమి కూడా కొనని ఎంపీ ఎవరైనా ఉన్నారంటే నేను ఏజెన్సీలో. రెండోది నేనేం ఆలోచించానంటే అప్పట్లో నా ఆలోచన తీరు ఎట్లా ఉందంటే అరకు పార్లమెంట్ అన్నది ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. నేను అరకులో కూర్చుంటే పాలకొండలో ఉన్న వ్యక్తి నా దగ్గర రావాలంటే 3 బస్సులు మరి రావాలి. సో ఎక్కడున్నా కూడా రీచబిలిటీ అన్నది ప్రాబ్లం అవుతుంది కాన్స్టిట్యున్సీలో ఏ మూలన ఉన్నా. ఇప్పుడు హైవే, నేషనల్ హైవే కంప్లీట్ రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చింది. సో రాజమండ్రిలో మేము ఇల్లు కట్టడం జరుగుతుంది. ఎక్కడైతే ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్ దగ్గర ఇల్లు కట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి 20 కిలోమీటర్స్ వెళ్తే నా కాన్స్టిట్యున్సీ స్టార్ట్ అయిపోతుంది. మొత్తం ఇంటర్నల్ గానే పాడేరు, సాలూరు వరకు రోడ్డు ఉంది. ఇంకా మనం వైజాగ్ రాక్కర్లేదు, విజయనగరం రాక్కర్లేదు, ఒకటే రోడ్డు అది. సో అది ఈజీగా ఉంటుంది అని చెప్పి అది సెలెక్ట్ చేసుకోవాలి. కోటనందూరు, నర్సీపట్నం ఇలాగా. నర్సీపట్నం అసలు అటువైపు వెళ్ళదండి, అంత కాన్స్టిట్యున్సీలోనే వెళ్తుంది. రంపచోడవరం, అడ్డదీగల, రాజవొమ్మంగి, అక్కడి నుంచి కొయ్యూరు నుంచి జీకేవిది, చింతపల్లి, అరకు, పాడేరు, జీమాడుగుల, పాడేరు, ఆ రోడ్డు 450 కిలోమీటర్ల రోడ్డు ఒకటి వేస్తున్నారు. అది ఆల్మోస్ట్ అంటే చిన్న చిన్న ప్యాచ్లుగా ఉంది ఇప్పుడు. అది డెఫినెట్ గా 1 year లో కంప్లీట్. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మినిమం 2 లక్షల మెజారిటీ రావాలని ఆలోచిస్తున్నానండి. ఎందుకంటే 92,000 వచ్చింది. అప్పట్లో కొత్తపల్లి గీత చాలా కొత్త, అసలు ఎవరికి తెలియదు. 1 year ఓన్లీ ఫ్యాన్ అని చెప్పి తిరగడం జరిగింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం ఎవరికి ఏం చేసామన్నది అంటే గీతా సొసైటీ ద్వారా సేవలు చేసినా కూడా అది లిమిటెడ్ పీపుల్కి తెలుసు, అంత లోపల వరకు వెళ్ళిన పరిస్థితి లేదు. బట్ ఇప్పుడు కొత్తపల్లి గీత అన్నది అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు గీట పక్కన ఇంకో గీట గీస్తే ఈ గీట చిన్నది అయిపోయింది అన్నట్టు. అప్పుడు ఉండగా చాలా మంది మీడియా వాళ్ళు నన్ను మీరు అసలు కాన్స్టిట్యున్సీలో తిరగట్లేదని అడగడం జరిగింది. ఎందుకంటే 365 రోజులు 200 రోజులు పార్లమెంట్ ఉంటుంది, 50 రోజులు కమిటీ మీటింగ్స్ ఉంటాయి. ఇంకో 100 days అక్కడ పార్టిసిపేట్ చేయాలంటే ఇక్కడ చేయకూడదంటే ఇక్కడ తిరగాలి. కానీ ఇక్కడ నుంచి అక్కడ పంపించింది పార్టిసిపేట్ చేయమని. సో మిగతా 100 days నేను ఒక ప్రణాళిక రూపొందించి తిరగడం జరిగింది. కానీ కాన్స్టిట్యున్సీ, లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ 4 జిల్లాలు ఉండడం వల్లప్పుడు ఎక్కడున్నా అన్నది ఎవరికి తెలియదు. బట్ తిరిగాం. జనాలకైతే ఆ ఏరియా, ప్రతి ఏరియా వాళ్ళకి నాకు ఇక్కడ వచ్చారన్న విషయం తెలుసు. అలా తిరగడం జరిగింది అప్పుడు. సో ఇప్పుడున్న ఎంపీ ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఎంపీ ఉన్నారో మాధవి గారు, ఆవిడ అసలు పాడేరు అరకు దాటి ఎక్కడికి వెళ్ళలేదు. రంపచోడవరంలోనూ తెలియదు. ఇటు మన్యం జిల్లాలో అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు, అటు రాలేదు 5 సంవత్సరాల నుంచి. సో అది ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నది ఆయన ఫేస్ ఒక్కటే తప్పితే ఏ నాయకుడిని ఆయన ఎదగనివ్వడు. ఏ నాయకులు కేవలం కామెంట్స్ చేయడానికి తప్పితే నాయకులు వాళ్ళంతటి వాళ్ళగా ఎదిగింది కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ నరిష్ చేసింది కానీ లేదు. అలాగే ఎంపీలు కూడా ఏమీ రిప్రజెంట్ చేసింది లేదు. ఊరికే హెడ్ కౌంట్ 1 2 3 4 అంతే. ఓకే, సభలు ఎక్కడెక్కడ అరేంజ్ చేస్తున్నారు? ఎవరు వస్తున్నారు? మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి? అన్ని అడుగుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారిని ఒక 2 సభలన్నీ అడగడం జరుగుతుంది, మాట్లాడుతున్నాము. అది కూడా కలవాలనుకుంటున్నాను షార్ట్లీ. అండ్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెరవ సభ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అండ్ సెంట్రల్ నుంచి డెఫినెట్గా నేనైతే పార్టీ నుంచి రిక్వెస్ట్ చేశాను, పర్సనల్గా కూడా నేను రిక్వెస్ట్ లెటర్ పంపించాను. ఎందుకంటే ఎప్పుడూ ఒక గిరిజన ప్రాంతానికి ఇక్కడ ప్రధానమంత్రి రావడం అన్నది జరగలేదు. రావాలన్న కోరికతో నేను లెటర్ పంపించాను. అత్యాశో ఆశో తెలియదు కానీ డెఫినెట్గా వస్తారని భావిస్తున్నాను. ఒకవేళ మోదీ గారు రాకపోతే అమిత్ షా గారు అయితే ఖచ్చితంగా వస్తారు. మన కాన్స్టిట్యున్సీలో ఒక పెద్ద సభ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి కూడా చాలా పెద్ద సభలు అవుతాయి, ఎందుకంటే ప్రజలు చాలా చాలా ఆదరిస్తారు అక్కడ గిరిజనులు. సో డెఫినెట్గా ఒక 4-5 సభలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ గీత గారు, ఆల్ ద బెస్ట్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది అరకు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత గారితో ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక అతిథితో మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.